ఎక్స్క్యూజ్ మీ. సంధ్య. కార్తీక్ గారు, యు ఆర్ రైట్. మీరు చూసింది నిజమే, కానీ నన్ను కాదు, శిరీషను, మీ శిరీషను. ఏమే మా బావని ఎక్కడ తీసుకెళ్తున్నావే? మహాలక్ష్మి, అది నువ్వుండు బావా. ఏమే ముచ్చు మొహందానా, ఆ రోజు మా బావ మీద లేనిపోనివన్నీ చెప్పి మా పెళ్లి ఆపాలని చూసావు. అప్పుడు నీ పప్పులేమీ ఉడకలేదు. ఇప్పుడు ఏదో ఒక రకంగా పెళ్లి ఆగిపోయింది కదా అని మళ్ళీ తగలబడ్డా. అంకుల్, అంకుల్. రామ్మా సంధ్య, కూర్చో. ఏంటమ్మా, ఏంటంత హ్యాపీగా ఉన్నావేంటి? గుడ్ న్యూస్ అంకుల్, మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యే గుడ్ న్యూస్. అంటే శిరీష కనిపించిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అంకుల్. ఏది, ఎక్కడ? కార్లో ఉందా? అంకుల్, అంకుల్ కనిపించింది నాకు కాదు అంకుల్, కార్తీక్. కానీ మిస్ అయింది. అంటే తను మిస్ అయిందా? అప్పుడెప్పుడో హాస్పిటల్లో కనిపించి మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడు అలానే. ఇప్పుడు మిస్ అయి ఉండొచ్చు, కానీ తను క్షేమంగా ఉంది అని మనకు మరోసారి సమాధానం దొరికింది కదా. అందులోనూ శిరీష ఉంది అన్న విషయం ఇప్పుడు కార్తీక్ నమ్ముతున్నాడు కాబట్టి ఇకపై మనతో పాటు శిరీష కోసం కార్తీక్ కూడా వెతికే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, ఇప్పుడు మహాలక్ష్మితో పెళ్లికి తను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయడు. యా, యు ఆర్ రైట్. కానీ శిరీష అదే హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? అంటే కార్తీక్ గురించి తెలిసి చూడ్డానికి వచ్చుంటుందా? నో అంకుల్, కార్తీక్ చెప్పిందాన్ని బట్టి ఆమె తలకు గాయమైంది, అందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయిందని అన్నాడు. అంటే తన మీద ఎవరైనా అటాక్ చేసుంటారేమో. మేబీ కార్తీక్ కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఎవరో రౌడీలు శిరీష ఫోటో పట్టుకుని ఆమె కోసం గాలిస్తున్నారని కూడా చెప్పాడు. శిరీష మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు అదే అనిపించింది. కాకపోతే శిరీషను నేను అనుకుని తన మీద అటాక్ చేయాలి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. నిన్ను చంపాలనుకునే శత్రుత్వం ఎవరికుంది? ఇంకెవరంకుల్, పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న ఆ పరశురాంగాడున్నాడుగా, ఇది వాడి పని అయి ఉంటుంది. నో, ఛాన్సే లేదు. కనిపిస్తే కాల్చి పడేస్తారు అన్న భయంతో ఆ పరశురాంగాడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకున్నాడు. అలాంటివాడు ఇప్పుడు నిన్ను చంపాలన్న ఆలోచన చెయ్యలేడు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే నీ మీద అటాక్ చేయడానికి నువ్వు నిత్యం తిరిగే ఎన్నో ప్లేసుల్లో స్పాట్ పెట్టొచ్చు. అలాంటిది ఎక్కడో ఉన్న శిరీష మీద ఎందుకు అటాక్ చేస్తాడు చెప్పు? అంతేనంటారా? ముమ్మాటికి అంతే. అలా అయితే శిరీష తలకు తగిలిన గాయం మాటేంటి? హాస్పిటల్ రికార్డ్స్లో ఏమనుందో చూసావా? ఆ పిల్లలు జామ చెట్టు మీదకు విసిరిన రాయి తన తలకు తగిలింది అనుంది. అదే నిజమై ఉంటుంది. మరి కార్తీక్ శిరీషను పట్టుకోవడానికి రౌడీలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడేంటి? శిరీష సడన్ గా కనిపించి, అందులోనూ తలకు గాయంతో కనిపించి అంతలోనే కనుమరుగైపోవడంతో కార్తీక్ కంగారు పడి ఉంటాడు. ఎవరో ఎవరికోసమో వెతుకుతుంటే అది శిరీష కోసమని భ్రమపడి ఉండొచ్చు కదా. అంతేనంటారా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శిరీషకు ఏమవుతుందోనని కాదు, తను అందుబాటులో ఉండి కూడా మనల్ని ఎందుకు కలవడం లేదు? అమ్మ నాన్న ఆస్తి అంతస్తులకు ఎందుకు దూరంగా ఉంటుంది? అది ఆలోచించాలి.
మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడండి. అలాగే డాక్టర్, వస్తానండి. ఓ కూర్చోండి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. మీరు గుడ్ న్యూస్ అన్నారంటే పాప ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టుంది. అవునా డాక్టర్? అఫ్కోర్స్ అలాంటిదే. గౌరీకొచ్చిన డిసీజ్ మీద ప్రపంచంలోని ఎంతో మంది ప్రొఫెసర్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్స్ లేవని ఇంతకుముందు నేనే మీకు చెప్పాను. కానీ వెరీ రీసెంట్ గా వెలుగులోకొచ్చిన విషయం ఏంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ ఎడ్డీ మెర్ఫీ అనే డాక్టర్ ఈ డిసీజ్ కి మందు కనిపెట్టడం జరిగిందని లండన్ లో ఉన్న మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అవునా డాక్టర్? అయితే వెంటనే మనం పాపని లండన్ తీసుకెళ్లి ఆ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయిద్దాం. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ విషయం తెలిస్తే మీ నోటు నుండి ఫస్ట్ ఇదే మాట వస్తుందని నాకు తెలుసు స్నేహ గారు. కాకపోతే ఆ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందనేది, ఆ డాక్టర్ ఎంతగా సక్సెస్ అయ్యారనేది తెలియాల్సింది. కాబట్టి మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లండన్లో ఇప్పటికీ ఆయన 3 చిన్నారులకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ 3 కేసులు సక్సెస్ అయితే తప్ప మనం హోప్ పెట్టుకోలేం స్నేహ గారు. ఆ ప్రొఫెసర్ కృషి ఫలించి ఆ 3 చిన్నారులు బతకాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుడే ఆ డాక్టర్ రూపంలో వచ్చి నా పాపకు ప్రాణం పోస్తారని నాకు నమ్మకం కలుగుతోంది డాక్టర్ గారు. గుడ్. అంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుందని ఆశిద్దాం. మీరైతే అదే కాన్ఫిడెంట్తో ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ మూమెంట్ మనం పాపని లండన్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అందుకు నేను అన్ని రకాలుగా రెడీ అయి ఉంటాను డాక్టర్. మీ నుండి ఫోన్ రావటమే ఆలస్యం. మరు క్షణంలోనే మనం లండన్ బయలుదేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేసే ఉంచుతాను. ఎన్నో రోజుల తర్వాత మీ ముఖంలో ఆనందం చూస్తున్నాను. నిజమే డాక్టర్. ఈ గుడ్ న్యూస్ కోసం రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి ఆ దేవుణ్ణి మొరపెట్టుకున్నాను. నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే మీతో ఈ శుభవార్త చెప్పించాడు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరీ, నేను తినను. ఆగమ్మా, ఒక్క ముద్ద తిను. నా బంగారు తల్లివి కదా. నేను తినను. గౌరీ ఆగమ్మా. గౌరీ ఒక్క ముద్ద తినాలి కదా. నేను తినను. ఒక్క ముద్ద తిన్నానా? వద్దు, నేను తినను. తినమ్మా, ఒక్క ముద్ద కదా. నేను తినను. ఒక్క ముద్ద తినమ్మా. నాకొద్దు. నా మాట వినకపోతే నీతో మాట్లాడు పో. అలా అనకమ్మా ప్లీజ్. మరైతే తిను. సరే, నువ్వు కళ్ళు మూసుకుంటే తింటాను. సరే, తిన్ 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 తిను. గుడ్ గర్ల్. నువ్వు కళ్ళు తెరవకూడదు. నేను ఎక్కడున్నానో కనుక్కోవాలి. రెడీనా? కళ్ళు తెరవనా? తెరువు. ఓకే. గౌరీ, ఎక్కడున్నావమ్మా? ఎక్కడుంది నా బంగారు తల్లి? గౌరీ, ఎక్కడున్నావు? ఎక్కడుంది నా బంగారు తల్లి? ఎక్కడున్నావు నాన్న? గౌరీ, ఎక్కడున్నావు? ఎక్కడమ్మా? గౌరీ, గౌరీ, ఎక్కడున్నావమ్మా? చిట్టి తల్లి, ఎక్కడున్నావు తల్లి? గౌరీ, ఎక్కడున్నావమ్మా? ఎక్కడుంది నా బంగారు తల్లి? ఎక్కడున్నావు? గౌరీ, ఎక్కడున్నావు నాన్న? గౌరీ, చిట్టి తల్లి, గౌరీ, ఎక్కడున్నావు తల్లి? గౌరీ, ఎక్కడున్నావు నాన్న? గౌరీ, ఎక్కడున్నావమ్మా? గౌరీ, చిట్టి తల్లి, దొరికింది.
దొరికింది. కనిపెట్టాను కాబట్టి ఇంకో ముద్ద తినాలి. అయితే మళ్ళీ కళ్ళు మూసుకో. ఓకే. అప్పుడే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవచ్చా? వద్దు, ఇంకా కాదు. ఇంకా కళ్ళు తెరవచ్చా? నో మమ్మీ, నో మమ్మీ, అప్పుడే కాదు. కళ్ళు తెరవనా? అప్పుడే కాదు. నో మమ్మీ, అప్పుడే కాదు. అప్పుడే నాన్నమ్మ. ఒక్కసారి కాదు, ఇదే మాట 1000 సార్లు అంటాను. కాదు కూడదని మొండికేసి పాపకు దగ్గరవ్వాలని చూస్తే ఈసారి మాటలతో చెప్పను, మెడ పట్టుకుని బయటికి నెడతాను. మైండ్ ఇట్. గాడ్ ఈస్ గ్రేట్ అమ్మా. అయిపోయినట్టే, ఇవాళ అత్తే చేతిలో అయిపోయినట్టే. దేవుడా 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 దేవుడా, నువ్వు కాపాడాలి. ఉషా, ఏంటిది? అది అది వెనకాలేముంది? అది అత్తయ్య. చూపించు, చూపించు, చూపించమన్నానా? పాపకి టిఫిన్ తినిపిస్తున్నావా? మంచి పని చేస్తున్నావు కదా, మరి తప్పు చేసిన దానిలా అలా తలదించుకుంటావెందుకు? తల్లిగా నీ బిడ్డ మీద అన్ని రైట్స్ నీకున్నాయమ్మా. ఒక్క టిఫినే కాదు, పాపకి ఏవి తినాలనిపిస్తే అది తినిపించు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినిపించు. ఉషా, నీ బిడ్డకి తృప్తిగా తినిపించమ్మా. అమ్మని విసిగించకుండా హాయిగా కడుపు నిండా తినమ్మా. ఎందుకు ఇలా జరుగుతుంది? కార్తీక్ శిరీషని కలవకుండా
ఎందుకిలా దాగుడు మూతలాడుతున్నావు? మహాలక్ష్మి మళ్ళీ పెళ్లి మాట ఎత్తకుండా శిరీష కనిపించేటట్టు చేయి తండ్రి. వాళ్ళిద్దరూ కలిస్తే నేను తీసుకున్న బాధ్యత పూర్తవుతుంది. అప్పుడు నా కూతురు గౌరిని నా దగ్గరే శాశ్వతంగా ఉంచుకోవచ్చు. ఇక నా జీవితం గౌరీతోనే. అమ్మా శిరీష, భోంచేద్దుగాన్లే. వద్దమ్మా. వద్దంటే ఎలా? నీరసంతో కళ్ళు తిరుగుతాయి. ఇదిగో నేను తినిపిస్తాను పట్టు. నాకు ఆకలిగా లేదమ్మా. 2 రోజుల నుంచి మెతుకు నోట్లోకెళ్ళలేదు. అయినా ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? అయినా నీకు ఆకలి వేయక కాదమ్మా, తినటానికి మనస్కరించడం లేదు కదూ. నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? నాకే కాదు, ఈ సృష్టిలో ఏ తల్లికైనా తన ఆకలి కంటే తన బిడ్డ ఆకలే ఎక్కువ తెలుస్తుంది. నా కడుపు నింపాలని తన తల్లిగా తప్పించిపోతుంది. మరి నా గౌరికి కడుపు నింపాల్సిన బాధ్యత తల్లిగా నాదే కదా. తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? నా మూడు బాలేదమ్మా, కొంచెం ఆగి తింటాను. అక్కడ పెట్టి వెళ్ళు. సరే, అన్నం చల్లారిపోతుంది, త్వరగా తిను. అక్కడ పాప తిందో లేదో. శిరీష గారు, ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఓకే. గౌరీ ఎలా ఉంది? బాగుంది. భోజనం చేసిందా? జస్ట్ నౌ. ఏ, ఎందుకు అడిగారు? నథింగ్, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. పాపతో మాట్లాడతారా? ఫోన్ ఇవ్వమంటారా? మాట్లాడాలనే ఉంది, కానీ ఫోన్లో కాదు. అర్థమైంది. పాపం చూడాలనుకుంటున్నారు కదూ? ఓకే, అయితే సరిగ్గా 1 గంటలో పాపతో సహా మీ ఇంట్లో ఉంటాను. ఓకే ఓకే. పాప ఇంటికొస్తే ఇక్కడ అమ్మ వాళ్ళకి డౌట్ వస్తుంది. నేను పాపతో ఫ్రీగా మూవ్ అవ్వలేను. ఓకే, బాయ్. ఉషా గారు, చెప్పండి. ఒక్క నిమిషం. మా ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గర కాకుండా మరెక్కడైనా కలుద్దాం. అవునా? సరే, ఎక్కడ కలుద్దామో మీరే చెప్పండి. మా ఇంటికొచ్చే దారిలో పార్క్ ఉంది కదా, అక్కడ కలుద్దాం. యా, ఇట్స్ బెటర్. అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, 5 minutes. జస్ట్ 5 minutes లో పాపని రెడీ చేసి తీసుకొస్తాను. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. గౌరీ, ఆగమ్మా. నన్ను పట్టుకో మమ్మీ. గౌరీ, ఆగు. నేను ఆగను. నా మాట వినరా. గౌరీ, నన్ను పట్టుకో మమ్మీ. ఆగు తల్లి. అరే గౌరీ, ఆగు నాన్న. గౌరీ, పట్టుకో. ఆగమ్మా. మమ్మీ పట్టుకో. నేను ఆగను. అరే నువ్వే పట్టుకోవాలి. గౌరీ, గౌరీ,
పాపని చూడాలనిపిస్తుందని నేను ఫోన్ చేస్తే నాకు పాపని చూపించాలని పార్క్ తీసుకొచ్చింది. నేను ఫోన్ చేయకుండా ఉండుంటే తను ప్రాణాలతో ఉండుండేది.